ఓం నమ శివాయ. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ప్రతిరోజు రాశి ఫలాలు తెలుసుకోవడానికి ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోని తప్పకుండా లైక్ చేసి మన ఛానల్కి మీ వంతు సపోర్ట్ ఇవ్వండి. గోచార్య రీత్యా వృశ్చిక రాశి వారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలు పొందుతారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వృశ్చిక రాశి వారు ఈ రోజున సర్వసాధారణమైన ఫలితాలు పొందుతారు. ఈ రోజున ఉండే గ్రహాల యొక్క సంచారం మీకు కొన్ని విషయాల పట్ల జాగ్రత్తలను తెలియచేస్తుంది. ముఖ్యంగా చంద్రుడు మరియు శుక్రుడు కలిసి మీకు 8వ స్థానంలో సంచారం చేస్తూ ఉండడం వలన ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. అందుకే డబ్బు విషయాలలో అప్రమత్తంగా ఉండాలి. లావాదేవీలను కేర్ఫుల్గా డీల్ చేసుకోవాలి. పెట్టుబడులకు దూరంగా ఉండండి. అప్పులు ఇవ్వకండి, అలాగే తీసుకోకండి. అత్యవసరం అనుకుంటే తప్ప బ్యాంకు పనుల జోలికి వెళ్ళకండి. అలాగే లావాదేవీలను ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. ఈ రోజున మీకు ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువగా ఉంటుంది. ప్రతిదీ నాకే తెలుసు, నేను చెప్పిందే వేదం అన్నట్లుగా మాట్లాడతారు. ఎవ్వరిని నమ్మరు. కళ్ళతో చూస్తే గాని మేము నమ్మము అంటారు. దీని మూలంగా అవతలి వారికి చిరాకు కలుగుతుంది. మీరంటే గౌరవం ఉన్నవారు కూడా మిమ్మల్ని చూసి చిరాకు పడతారు. కాబట్టి కొన్ని విషయాలలో అంటి ముట్టనట్లుగా ఉండడమే మంచిది. ఈ రోజున మీకు పట్టు విడుపు ధోరణి అనేది చాలా అవసరం అవుతుంది. వృశ్చిక రాశి వారు ఈ సమయంలో కోపాన్ని అదుపులో పెట్టుకోవాలి. వృత్తి ఉద్యోగాల పరంగా కీలకమైన నిర్ణయాలకు దూరంగా ఉండాలి. రోజువారీ పనులను చూసుకోండి తప్ప ఎలాంటి ముఖ్యమైన వ్యవహారాల్లో కూడా తలదూర్చవద్దు. అలాగే మీ రహస్యాలను ఎవ్వరికీ చెప్పకండి. ఉద్యోగుల దగ్గర అలాగే పై అధికారుల దగ్గర సఖ్యతగా ఉండే ప్రయత్నం చేయండి. ఈ సమయంలో కుటుంబం మీకు మంచి తోడ్పాటును అందిస్తుంది. ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుంది. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 8. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట రంగు ఎరుపు రంగు. ప్రతిరోజు మీకు ఇష్టమైన దైవారాధన చేస్తూ ఉండండి. అంతా శుభం కలుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే ప్రతిరోజు రాశి ఫలాలు తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం.